హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 16,000 పోస్టులకు సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ నెల 31వ తేదీలోపు మీరందరూ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేటువంటి విషయంపై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు, అన్ని నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్స్ ట్యాబ్లో పెట్టారు, చూసుకోండి. ఆ తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతారో, రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళు మాత్రమే ఓటీపీఆర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ ఫీ అనేది పే చేసి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఓటీపీఆర్ డీటెయిల్స్కి సంబంధించి మర్చిపోయారో ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్యాబ్స్ ద్వారా పొందవచ్చు. ఆ తర్వాత మీరు ఓటీపీఆర్ కానీ లేకపోతే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ట్యాబ్ నుంచి. ఆ తర్వాత ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చూద్దాము. ఓటీపీఆర్కి సంబంధించి ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వారికి ఉపయోగపడుతుంది. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైనటువంటి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ ఆధార్ కార్డ్ లేదు అని చెప్పేసి టిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క జెండర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్ అనేది. ఆ తర్వాత ఓటర్ కార్డ్ ఐడి ఉంటే ఐడి అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫైల్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటర్ కార్డుకి సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది, కరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, రెండు కలిపి ఉన్నటువంటిది. ఇక్కడ ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్, అలాగే ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ స్పేస్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో మీరు దానికి సంబంధించినటువంటి ఆ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఇస్తాడు. ఐ డిక్లేర్ ఐ హ్యావ్ రీడ్ ద క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి దాని మీద చెక్ చేసి టిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇంకొక అప్లికేషన్ ఫామ్లోనికి, ఓటీపీఆర్ అప్లికేషన్ ఫామ్లోనికి వెళ్తారు. ఇక్కడ మీ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు క్లియర్గా అక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అది అనేది వస్తుంది. ఆ తర్వాత మీ జెండరు, మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్, మెరిటల్ స్టేటస్, ఆధార్ నంబర్, రిలీజియన్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏదైతే హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ఎన్సీసీ అయితే ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత పోస్ట్ ప్రజెంట్లీ హెల్డ్ వచ్చేసి అంటే మీరు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి సపరేట్ ట్యాబ్ అనేది ఇవ్వడం జరిగింది. వారికి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇవ్వాలి. మీకు ఏదైతే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఉందో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా పిన్ కోడ్తో సహా, మీ డోర్ నెంబర్తో సహా, స్ట్రీట్ నేమ్తో సహా మీరు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది చివరిలో. ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతాడు. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఫిలప్ చేశారో పక్కన అదే అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్, లేదా ప్రైవేట్గా చేస్తే ప్రైవేట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ జిల్లా అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ స్టడీ రెసిడెంట్స్ అని చెప్పేసి అడుగుతారనమాట. మీరు లాస్ట్ 7 years ఎక్కడ చదివారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లోకల్ అండ్ నాన్ లోకల్ని డిసైడ్ చేసేది అదే అనమాట. సో మీరు లోకల్లో చదివినట్లయితే ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే అది మీరు మెన్షన్ చేయాలి. సో లాస్ట్ 7 years మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ కవర్డ్ అండర్ జీవో నెంబర్ 171 అండ్ 172 అని చెప్పేసి అడుగుతుందన్నమాట.
ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి 2014 తర్వాత మైగ్రేట్ అయ్యి వచ్చారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట 171, 172కి సంబంధించి. సో ఇక్కడ మీకు పక్కన ఆప్షన్స్ కూడా ఇస్తాడు. క్లిక్ హియర్ ఫర్ జియో నెంబర్ 171 అండ్ 172 అని చెప్పేసి ఇస్తాడు. సో దాని మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఎవరైతే 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సెటిల్ అయ్యారో వారు ఆ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, బోర్డు ఏంటి, రోల్ నెంబర్ ఏంటి, అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఫస్ట్ ఇది మ్యాక్సిమం అదే వస్తుంది. సెకండ్, థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫస్ట్ డిస్ట్రిక్ట్ కనుక అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని ఫిలప్ అయిపోతే మీకు సెకండ్ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ఇక్కడ ఇచ్చి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని ప్రివ్యూ చూడాల్సి ఉంటుంది, కరెక్ట్గా ఇచ్చారో లేదో. అదంతా అయిపోయిన తర్వాత మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ అనేది వస్తుంది. ప్రివ్యూ చూసుకున్నప్పుడు మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, లేదా సబ్మిట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇచ్చాము అనుకుంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ మీరు రిజిస్టర్ అయినట్లుగా ఓటీపీఆర్కి సంబంధించి ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు VSWS అని చెప్పేసి ఉంది కదా, VSWS 5 అని చెప్పేసి ఉండి ఆ తర్వాత మీకు ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే సెకండ్ వన్ ఏదైతే ఉందో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైనటువంటి డీటెయిల్స్ వస్తాయి. మనకి సచివాలయం ఉద్యోగాలు అనేవి 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పేసి 3 కేటగిరీలుగా విభజించారు. మీరు కేటగిరీ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ 2కి చేయాలి అనుకుంటే అందులో గ్రూప్ ఏ అయితే గ్రూప్ ఏకి, గ్రూప్ బి అయితే గ్రూప్ బికి, లేదా కేటగిరీ 3కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ అప్లై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దేనికి అప్లై చేసుకోవాలన్నా కూడా దాని మీద అప్లై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 2-3 జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే 2-3 అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 1కి పెట్టుకున్న తర్వాత మీకు కేటగిరీ 2లో కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు కేటగిరీ 2ను కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పర్టికులర్ జాబ్ని, కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. అప్లై మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు ఏదైతే ఐడి ఇస్తాడో ఐడి ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అది ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది అది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. SC STస్కి ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ ఇచ్చారనేది మీకు ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆర్ యూ కవర్డ్ అండ్ జియో నెంబర్ 171 అండ్ 172 కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ అండర్ కేటగిరీ 1 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ 1, పోస్ట్ ప్రిఫరెన్స్ 2, 3, 4 అని చెప్పేసి ఉంది కదా. సో మనకి కేటగిరీ 1లో 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 4లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో. ఆ తర్వాత మిగిలిన 3 సీక్వెన్స్లు అనేవి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు అని చెప్పేసి అడుగుతారు. ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ మీరు నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టాలి. ఎస్ కనుక క్లిక్ చేస్తే మీకు నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ డిస్ట్రిక్ట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్కి సంబంధించి ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయండి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. యువర్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి కూడా ఇస్తారు. ఇది కూడా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఆ తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్స్ అండర్ కేటగిరీ 2 అని చెప్పేసి ఇస్తాడు. సో కేటగిరీ 2కి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. కేటగిరీ 1కి ఏ విధంగా అయితే చూసామో అదే ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మీకు రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఒకవేళ కేటగిరీ 2లో గ్రూప్ బి పెట్టుకోవాలన్నా కూడా ఇలాగే సేమ్ మనం కేటగిరీ 1కి ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కేటగిరీ 3కి కూడా ఎవరైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోవాలి. ఓకే, సో మీరు సపరేట్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పేమెంట్కి సంబంధించి ఇక్కడ పేమెంట్కి సంబంధించినటువంటి ఫీల్డ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓటీపీఆర్ ఐడి ఇవ్వాలి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఆ కోడ్ అనేది ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేమెంట్కి సంబంధించి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఎంత చేయాలనేది చూపిస్తుంది, 200 రూపాయలు. సో దీని మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ అనేది చూపిస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైరేషన్ డేటు, ఇయర్, సివివి కోడ్, కార్డ్ హోల్డర్ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా చూపిస్తుంది అనమాట సక్సెస్ అయినట్టు. ఇక్కడ స్టేటస్ అనేది చూసుకోవాలి మీరు, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అది చూసుకొని దాన్ని బట్టి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ అప్లికేషన్ని చేయాలి అనుకుంటున్నారో వారు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ నెల 31వ తేదీలోపు కంప్లీట్ చేసుకోండి. లేదంటే తర్వాత సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.